పార్టీతో ప్రయాణం చేస్తూ నరేంద్ర మోడీ గారిని ఆయన విమర్శించినట్టుగా, ఆయన తిట్టినట్టుగా ఎవరు ఈ దేశ రాజకీయాల్లో తిట్టినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందనా, ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తయిందనా, లేదా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు, నేను ఇస్తానని చెప్పేటటువంటిది ఏదైనా హామీ ఇచ్చారా? ఎందుకు పొత్తు పెట్టుకున్నారో తెలియదు. జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఇది చెప్పుకోవడానికి చాలా బాగా ఉంటుంది. కానీ ఏం చేశారని వాళ్ళతో పొత్తు వెళ్తున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2014లో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు 5 కాదు 10, 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆయన ప్రత్యేక హోదా ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని అంటగట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అని అన్నాడు. ఢిల్లీ అమరావతి రాజధాని అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి మీకెందుకు తెలుగు ప్రజలకు వాగ్దానం చేస్తున్నా, ఢిల్లీని మించిన రాజధానికి నేను సహకరిస్తాను అని చెప్పి ఒక గుప్పిడి మట్టను, ఒక చెంబు నీళ్లు తీసుకొచ్చి తెలుగు ప్రజల ముఖాన్ని కొట్టినటువంటి చరిత్ర. మరి ఇవన్నీ కూడా కలిసి ఏంటి జరుగుతున్నాయి అంటే నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో, నరేంద్ర మోడీ గారి నేను అంటున్నది కూడా అదే. ఇప్పుడు మీరు జాతీయ పార్టీ కాబట్టి ఓవరాల్గా బీజేపీని ఓవరాల్గా అన్ని రకాలుగా వేసుకుంటారు. మీరు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో మీరు ఇద్దరే మెయిన్ ఇవి కాబట్టి ఎటు తీసుకెళ్ళినా మొత్తం మీద అన్నిటికీ కలిచేస్తారు. కానీ తప్పనట్లా ఒక్క మాట ఇప్పుడు ఇవన్నీ వలసి జగన్ గెలిచినా సరెండర్ టు ది నరేంద్ర మోడీ. వాళ్ళకేంది ఈ 2 పార్టీల్లో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు. రాసుకోండి ఎక్కడికి ఇస్తా గారు. నేను మొన్న కూడా డిబేట్ లో చెప్పా, ఈ 2 పార్టీలను కూడా ఏకనాథ్ షిండేలు ఈ 2 పార్టీల్లోనే కాదు, రేపు మీ పార్టీలో తయారవచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఆల్రెడీ మీ పార్టీలో తయారవుతున్నారు కదా, తయారవ్వచ్చు. మొన్న ఎవరు అన్నారు తెలంగాణలో కూడా తయారవుతారని. అదేముంది, ఏకనాథ్ షిండేలు మారేవాడు ఉంటే మార్పించేస్తారు, గోడ దూకేవాడు ఉంటే దూకించేస్తారు. రాజకీయాల్లో తప్పే ఉంది. ఈ దేశ రాజకీయాల్లో తప్పు కాదు, ప్రజాస్వామ్యం సార్. ఎప్పుడు చంపేశారు వాళ్ళు, మీరు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు చంపేశారు? ప్రజాస్వామ్యం గెలిచినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ సిమ్లా చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, మళ్ళీ మనం అంత డీటెయిల్ గా వెళ్ళేంత విస్తృతమైన విశాలమైన హృదయం నాకు లేదు. కానీ మనం ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అవుదాం, మీ పక్కన ఉన్న తాడేపల్లి కన్ఫైన్ అవుదాం. రైట్, తాడేపల్లి ప్యాలెస్ నరేంద్ర మోడీకి అమిత్ షాకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు. విజయసాయి రెడ్డి గారు పొగిడినట్టుగా ఈ దేశ రాజకీయాల్లో పార్లమెంట్ సాక్షిగా మహానాయకుడు అంటే నేను అనేది కాదండి. నేను అంటున్నాను అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఒక విషయం వరకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఫెడరల్ సిస్టమ్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిపుచ్చుకోవడము, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం అంటే బ్యాగులు కాదు, ఈ పథకాలు లేకపోతే ఇటువంటి. అదే ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, నన్ను కూడా మాట్లాడి అన్న. ఈ రకమైన అధికారము, పథకాలు, లేకపోతే గౌరవ మర్యాదలు ఇటువంటివి ఉంటాయి, పొగడొచ్చు, తప్పేం లేదు. మొన్న ఇక్కడికి వస్తే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని పొగిడాడు, ప్లీజింగ్గా మాట్లాడాడు, మా రాష్ట్రాన్ని కాస్త పెద్దనలాగా ఆదుకోండి, తప్పేం లేదు. కాకపోతే ఇవాళ ఎన్నికల తరుణంలో బీజేపీ రాష్ట్రానికి చెడు చేసిందా మంచి చేసిందా అనేది పక్కన పెడితే ఆయనకైతే ప్రత్యర్థి కూటమిలో చేరింది కదా. ఆ ప్రత్యర్థి కూటమిలో చేరినప్పుడు ఈయన దాన్ని ఎందుకు అలా చూడడం లేదు అనేదే పాయింట్. పూడి తిరుపతిరావు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ పేరెత్తడానికే భయపడిపోతున్నాడు ఆయన? ఒక్క మాట చాలా మాట్లాడి, ఒక్క నిమిషం ఆగన్నా మళ్ళీ తీసుకుంటా. కానీ చాలా మాట్లాడి మళ్ళీ తీసుకుంటా. ఒకే మాట, 200 వాయిదాలు పడి ఒక్కసారి కోర్టుకు వెళ్ళలేనటువంటి అటువంటి ఉన్నాయిలేండి. రేపు అధికారం మారిన తర్వాత కూడా ఆ ఇబ్బంది వస్తుందనే బహుశా నిలట్లేదేమో. కాకపోతే నేను అనేది ఏంటంటే, తిరుపతిరావు గారు, పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం మీద చాలా అలిగేషన్స్ చేశారు.